ఫ్రెండ్స్, ప్రపంచం ఒక నిప్పుల కొలిమిలా మారుతున్న సమయం ఇదే. ఒకవైపు తూర్పు ఐరోపాలో ఇంకా చల్లారని యుద్ధ జ్వాలలు, మరోవైపు పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు వెరసి మూడో ప్రపంచ యుద్ధం ముప్పు పొంచి ఉందన్న ఆందోళన ప్రతి దేశాన్ని వెంటాడుతోంది. ఇటువంటి అత్యంత క్లిష్టమైన మరియు కీలకమైన 2026వ సంవత్సరంలో ప్రపంచంలోని దేశాల సైనిక సత్తాను అంచనా వేసే గ్లోబల్ ఫైర్ పవర్ సంస్థ తమ తాజా నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక కేవలం కొన్ని అంకెల సమాహారం కాదు. ఇది ప్రపంచ జియోపాలిటిక్స్ ముఖచిత్రం. రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని ఎవరు శాసించబోతున్నారు, చరిత్రలో ఎవరు కనుమరుగవబోతున్నారు అనే ప్రశ్నలకు ఈ ర్యాంకింగ్స్ సమాధానం చెబుతున్నాయి. ముఖ్యంగా ఆసియా ఖండం విషయానికి వస్తే ఈ ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. దశాబ్దాలుగా భారతదేశానికి ప్రధాన పోటీదారుగా చెప్పుకునే పాకిస్తాన్ ఈసారి ర్యాంకింగ్స్ లో దారుణంగా పతనమైంది. మరోవైపు భారతదేశం ఒక తిరుగులేని విశ్వశక్తిగా, ఒక గ్లోబల్ పవర్ హౌస్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అసలు 2026 ర్యాంకింగ్స్ ఏం చెబుతున్నాయి? ఏ ప్రాతిపదికన ఈ ర్యాంకులు ఇచ్చారు? పాకిస్తాన్ ఎందుకు కుప్పకూలింది? భారత్ బలం ఎక్కడ దాగి ఉంది? ఈ వీడియోలో అణువణువు విశ్లేషిద్దాం. కానీ ముందుకు వెళ్లబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం ఒక సెకను పనే, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయమవుతుంది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. విశ్లేషణలోకి వెళ్లే ముందు అసలు ఈ గ్లోబల్ ఫైర్ పవర్ అంటే ఏమిటి? వీరు ఒక దేశం యొక్క బలాన్ని ఎలా నిర్ణయిస్తారు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. చాలా మంది అనుకునేది ఏంటంటే ఎవరి దగ్గర ఎక్కువ అణుబాంబులు ఉంటే వారే శక్తివంతులని. కానీ యుద్ధ నీతిలో అది నిజం కాదు. అణ్వాయుధాలు కేవలం భయపెట్టడానికే పనికొస్తాయి. కానీ ఒక యుద్ధాన్ని గెలవాలంటే కావాల్సింది వేరే ఉంది. అందుకే ఈ సంస్థ పవర్ ఇండెక్స్ అనే ఒక ప్రత్యేకమైన స్కోరింగ్ విధానాన్ని పాటిస్తుంది. ఇందులో 0 స్కోరు వస్తే ఆ దేశం పరిపూర్ణమైన శక్తివంతమైన దేశమని అర్థం. అయితే వాస్తవంలో ఏ దేశము ఆ స్కోరును సాధించలేదు. ఈ స్కోరును నిర్ణయించడానికి వారు 60కి పైగా అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. అందులో సైనికుల సంఖ్య, ఆయుధ సంపత్తే కాదు, ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి, ఇంధన నిల్వలు, రవాణా వ్యవస్థ మరియు భౌగోళిక పరిస్థితులు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఒక దేశం దగ్గర వేల సంఖ్యలో యుద్ధ ట్యాంకులు ఉండొచ్చు. కానీ వాటిని నడపడానికి డీజిల్ లేకపోతే, లేదా వాటిని సరిహద్దుకు చేర్చడానికి సరైన రోడ్లు, రైల్వే లైన్లు లేకపోతే ఆ ట్యాంకులు తుప్పుపట్టిన ఇనుముతో సమానం. అందుకే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఒక దేశం సుదీర్ఘ కాలం పాటు యుద్ధం చేయగలదా లేదా అనే సామర్థ్యాన్ని మాత్రమే కొలమానంగా తీసుకుంటుంది. ఇక 2026 ర్యాంకింగ్స్ లోని మొదటి 3 స్థానాలను నిశితంగా పరిశీలిస్తే మొదటి స్థానంలో ఎప్పటిలాగే అగ్రరాజ్యం అమెరికా కొనసాగుతోంది. అమెరికా రక్షణ బడ్జెట్ మిగిలిన టాప్ 10 దేశాల బడ్జెట్లను కలిపినా కూడా దానికంటే ఎక్కువే ఉంటుంది. వారికున్న ప్రధాన బలం ఎయిర్ పవర్ మరియు నేవీ. ప్రపంచంలోని ఏ మూలకైనా తమ యుద్ధ విమానాలను, విమానవాహక నౌకలను గంటల వ్యవధిలో పంపగల సత్తా అమెరికా సొంతం. టెక్నాలజీ పరంగా, శాటిలైట్ వార్ఫేర్ పరంగా అమెరికా ఇంకా అందని ఎత్తులోనే ఉంది. 2వ స్థానంలో రష్యా నిలిచింది. నిజానికి ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా సైనిక శక్తి సన్నగిలిందని పాశ్చాత్య దేశాలు విశ్లేషించినప్పటికీ రష్యా తన స్టామినాను నిరూపించుకుంది. వారి వద్ద ఉన్న అపారమైన ముడిచమురు నిల్వలు, సొంతంగా ఆయుధాలు తయారు చేసుకోగల పరిశ్రమలు మరియు లక్షల సంఖ్యలో ఉన్న రిజర్వ్ సైనికులు రష్యాను 2వ స్థానంలో నిలబెట్టాయి. 3వ స్థానంలో చైనా ఉంది. ఆసియాలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న డ్రాగన్ ముఖ్యంగా నావికా దళం మీద విపరీతమైన ఖర్చు చేస్తోంది. నౌకల సంఖ్యపరంగా చూస్తే చైనా ప్రపంచంలోనే అతిపెద్ద నేవీని కలిగి ఉంది. కానీ ఆ నౌకల నాణ్యత మరియు
యుద్ధ అనుభవంలో చైనా ఇంకా అమెరికా రష్యాల కంటే వెనుకబడే ఉంది. ఇక మన భారతదేశం 145 దేశాల జాబితాలో భారత్ సగర్వంగా 4వ స్థానంలో పటిష్టంగా ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది కేవలం ర్యాంకును మాత్రమే కాదు, ఆ ర్యాంకు వెనుక ఉన్న ఎదుగుదలను. ఒకప్పుడు భారత్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారు దేశం. కానీ నేడు ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో కథ మారుతోంది. బ్రహ్మోస్ మిసైళ్ల నుండి తేజస్ ఫైటర్ జెట్ల వరకు, ప్రచండ్ హెలికాప్టర్ల నుండి ఐఎన్ఎస్ విక్రాంత్ వరకు మనం వాడుతున్న ఆయుధాల్లో స్వదేశీ ముద్ర కనిపిస్తోంది. వాస్తవానికి మనకున్న బలాలు 3. మొదటిది మన భౌగోళిక స్థితి. హిమాలయాల్లో యుద్ధం చేయగలిగే మౌంటైన్ వార్ఫేర్ నైపుణ్యం భారత ఆర్మీకి ఉన్నంతగా మరే దేశానికి లేదు. రెండవది హిందూ మహాసముద్రం. ఇక్కడ భారత నేవీదే పూర్తి ఆధిపత్యం. చైనా నౌకలు ఈ ప్రాంతంలోకి రావాలంటే భారత్ అనుమతి లేనిదే అడుగు వేయలేని పరిస్థితి. మూడవది యువశక్తి. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశం మనది. ఇది యుద్ధ సమయంలోనే కాదు, టెక్నాలజీ అభివృద్ధిలో కూడా మనకు అతిపెద్ద ఆస్తి. అంతేకాకుండా భారత్ ఇప్పుడు కేవలం ఆయుధాలను కొనడం లేదు. ఫిలిప్పీన్స్, ఆర్మేనియా వంటి దేశాలకు మిసైళ్లను, గన్ సిస్టమ్స్ ను ఎగుమతి చేస్తూ ఒక డిఫెన్స్ ఎక్స్పోర్టర్ గా మారుతోంది. ఇది మన దేశం సాధించిన అద్భుతమైన ప్రగతి. కానీ ఈ రిపోర్టులోని అత్యంత సంచలనాత్మక విషయం పాకిస్తాన్ ర్యాంకింగ్. మీరు గమనిస్తే గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ టాప్ 7 లేదా టాప్ 9లో ఉంటూ వచ్చింది. కానీ 2026లో ఆ దేశం ఏకంగా 14వ స్థానానికి పడిపోయింది. టర్కీ, ఇండోనేషియా, బ్రెజిల్, ఇటలీ వంటి దేశాలు పాకిస్తాన్ను దాటి ముందుకు వెళ్లిపోయాయి. దీనికి ప్రధాన కారణం ఒక్కటే, ఆర్థిక పతనం. జియో పాలిటిక్స్ లో ఒక సామెత ఉంది, డబ్బు లేనిదే సైన్యం నడవదు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటే IMF ఇచ్చే అప్పుల మీద బతుకుతున్న ఆ దేశం తన సైన్యాన్ని ఆధునీకరించుకోవడం మానేసింది. వారి దగ్గర ఉన్న ట్యాంకులు పాతబడిపోయాయి. ఫైటర్ జెట్లకు ఇంధనం కొనే స్తోమత తగ్గింది. సైనికులకు జీతాలు ఇవ్వడమే కష్టంగా మారింది. మరోవైపు దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత, సైన్యం మరియు ప్రజల మధ్య పెరుగుతున్న అంతరం మరియు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం వల్ల కలిగిన అంతర్గత భద్రతా వైఫల్యాలు ఆ దేశాన్ని బలహీనపరిచాయి. భారతదేశంతో పోటీ పడటం అటుంచి కనీసం తమ సరిహద్దులను కాపాడుకునే స్థితిలో కూడా పాకిస్తాన్ లేదని ఈ ర్యాంకింగ్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇది ఆ దేశం చేసుకున్న స్వయంకృతాపరాధం. మనం గమనించాల్సిన మరో విషయం దక్షిణ కొరియా, జపాన్ మరియు టర్కీ వంటి దేశాల ఎదుగుదల. దక్షిణ కొరియా 5వ స్థానంలోకి రావడం సామాన్య విషయం కాదు. చిన్న దేశమే అయినా టెక్నాలజీలో వారు అగ్రరాజ్యాలకు పోటీ ఇస్తున్నారు. టర్కీ తన డ్రోన్ టెక్నాలజీతో యుద్ధాల గతిని మారుస్తోంది. చివరిగా గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2026 మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. దేశం సురక్షితంగా ఉండాలంటే సైన్యం బలంగా ఉండాలి. సైన్యం బలంగా ఉండాలంటే ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలి. పాకిస్తాన్ పతనం మనకొక హెచ్చరిక అయితే భారతదేశ ఎదుగుదల మనకొక గర్వకారణం. నేడు భారత్ ఎవరి ముందు తల వంచే దేశం కాదు, కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడే దేశం. రక్షణ రంగంలో మనం సాధిస్తున్న స్వయం సమృద్ధి రాబోయే తరాలకు రక్షణ కవచం లాంటిది. ఫ్రెండ్స్, భవిష్యత్తులో ఈ ర్యాంకింగ్స్ పరంగా భారతదేశాన్ని ఏ స్థానంలో చూడాలని మీరు కోరుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్సులో తెలియజేయండి. ఈ వీడియో కింతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.